హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్లో వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ పొజిషన్స్ అని, వీటికి శాలరీ వచ్చేసి 27,000 రూపాయల వరకు ఉంటుంది. జాబ్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 జాబ్స్ అండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్ ఉంటుంది, కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయండి. నేను దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ మరియు అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ ఇస్తాను. మీరు జస్ట్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ జత చేసి డైరెక్ట్గా మీరు సివిల్ సప్లై కార్పొరేషన్లో ఇస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చూద్దాము. దానికంటే ముందుగా మీరందరూ కూడా మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. నోటిఫికేషన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ అని జస్ట్ ఒక పేపర్ యాడ్ లాగా ఇచ్చారు. పేపర్ యాడ్లో ఇచ్చారు. ఇది మనకు అఫీషియల్గా వెబ్సైట్లో కూడా ఇదే నోటిఫికేషన్, ఇదే కాపీ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు లభిస్తుంది. సో ఉద్యోగ ప్రకటన డేట్ వచ్చేసి 28/12/2023 అండ్ దీని యొక్క నెంబర్ ఇక్కడ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా యందు పనిచేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిపై నెలకు ఏకమొత్తంపై పారితోషికాన్ని పొందుటకు అభ్యర్థులు ఈ క్రింది పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్ట్ నేమ్స్ కూడా ఇచ్చారు చూడండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అకౌంటెంట్ గ్రేడ్ 3. దీనికి విద్యార్హత ఎంకామ్ ఉండాలి. టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. 27,000 రూపాయల శాలరీ ఉంటుంది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3. దీనికి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ హార్టికల్చర్ కానీ, బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ లాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బాటనీ కలిగిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ ల్యాండ్ ప్రొటెక్షన్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒకటే ఒక పొజిషన్ ఉంది. శాలరీ వచ్చేసి 22,000 రూపాయలు ఉంటుంది. ప్లస్ టీఏ కూడా 1,250 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే సరిపోతుంది. ఒకటే ఒక పొజిషన్ ఉంది. 18,500 పర్ మంత్ అనేది రెమ్యునరేషన్ ఉంటుంది. సో కాలపరిమితి ఇక్కడ చూడండి, 1 సంవత్సరము. అంటే మీకు ఈ కాంట్రాక్ట్ అనేది ఒక 1 ఇయర్ మాత్రమే మీకు ఉంటుంది. ఈ 1 ఇయర్ తర్వాత ఈ కాంట్రాక్ట్ పీరియడ్ని రెన్యువల్ చేయవచ్చు లేదా క్లోజ్ చేయవచ్చు. జనరల్గా ఇటువంటి పొజిషన్స్ అన్నింటికీ కూడా రెన్యువల్ అవుతూ ఎంప్లాయ్మెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వయస్సు విషయానికి వస్తే 35 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ వాళ్ళు అయితే 40 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్కి అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 40 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎంపిక విధానము తత్సమాన విద్యార్హత నందు పొందిన మార్కుల ఆధారంగా. అంటే మీకు ఈ పోస్టుకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ అండ్ రిటన్ టెస్ట్ కానీ లేదు. కేవలం మీకు ఉన్న క్వాలిఫికేషన్స్లో మెరిట్ ఆధారంగా ఈ పొజిషన్స్ అనేటివి ఫిల్ చేయబడతాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు 28/12/2023 తేదీ నుండి దరఖాస్తు ఫారం అనేది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది. ఈ దరఖాస్తు ఫారాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బయోడేటా, అదేవిధంగా మీకు సంబంధించిన విద్యా అర్హతకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా జత చేసి ఇక్కడ పౌర సరఫరాల శాఖ మరియు పుట్టపర్తి జిల్లా అని చెప్పి అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కు 4వ తారీఖు 1వ నెల 2024 అంటే జనవరి 4, 2024 తేదీ రోజు సాయంత్రం 5 గంటల వరకు సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈరోజు 4వ తారీఖు కాబట్టి ఎవరైనా ఉంటే ఈరోజే మీరు ఇప్పుడే వెళ్ళి అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని రకాల లింకులను నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాని ద్వారా మీరు తీసుకొని అప్లై చేయవచ్చు. నెక్స్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.